నా పోలీస్ మొగుడు పార్ట్ 20. దేవి అక్కడ ఉన్న శారదా గారి హెల్త్ రిపోర్ట్స్ తీసుకుని పరిశీలిస్తూ ఉన్నది. అప్పుడే లోపలికి వస్తూ ఉన్న ఆదిత్య అది చూసి డాక్టర్ చెప్పింది నిజమే అని ఆంటీకి చెప్పు దేవి అన్నాడు. నిజం అని తనకు నమ్మకం కలిగినా కూడా తన మనసులో ఉన్న దిగులను తన కొడుకు మాత్రమే తీర్చగలడు నాన్న అని చెప్పింది దివి. అవును అన్నట్టుగా చూశాడు ఆదిత్య అతని వైపు. తప్పకుండా మా అమ్మ మనసులో దిగులును దూరం చేస్తాను అన్నట్టుగా కళ్ళు ఆర్పాడు అతను. ఆదిత్య బదులుగా నవ్వే వెళ్లి డాక్టర్ని కలిసి వద్దామా, అమ్మ గురించి మిగిలిన విషయాల గురించి తెలుసుకోవచ్చు అని అనటంతో ఆదిత్య ఆ అబ్బాయి ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరకు వెళ్లారు. ఏది అయితే చెప్పారో మళ్ళీ అదే విషయం చెప్పి శారదా గారి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాము అని అనటంతో ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. ఆ అబ్బాయి వద్దు అంటున్నా ఆదిత్యయే బిల్ పే చేసి వాళ్ళు 3 రోజులు హాస్పిటల్లో ఉండాలి అంటే కొంత అమౌంట్ ఖచ్చితంగా కావాలి అని అతనికి సహాయం చేయబోతూ ఉండగా కన్నతల్లికి కూడా పెట్టుకోలేనంత చేతకాని వాడిని కాదండి నేను అన్నాడు అతను. నా చెల్లి ఆరోగ్యం విషయంలో ఓ అన్నయ్యగా నాకంటూ ఉన్న బాధ్యతని పూర్తి చేశాను, కానీ నువ్వు అనుకున్నట్టుగా కాదు అని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య అలా నా చెల్లి అనటం చూసి అతను ఆదిత్య వైపు అభిమానంగా చూశాడు. అంతా పే చేసి ఏవేవి కావాలో అవి తీసుకుని తిరిగి దివి వాళ్ళ దగ్గరకు వచ్చారు ఇద్దరు. డాక్టర్ చెప్పింది చెప్పి దివి నీకు సమయం ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఒకసారి చూసుకో అన్నాడు ఆదిత్య. అలాగే నాన్న అని దివి సమాధానం ఇస్తే తనకు ఎందుకు ఇబ్బంది అన్నాడు అతను. ఎంత కన్నతల్లి అయినా కూడా కొడుకుకు చెప్పుకోలేని విషయాలు ఉంటాయి. అదే కూతురుకైతే ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తారు. అలా కూతురు స్థానంలో ఉండి నా చెల్లి అవసరాలు తీర్చమని చెప్తున్నా నా కూతురుకు అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాటకు అతని నోట మాట రాలేదు. శారదా గారి కళ్ళల్లో మాత్రం చిరుతడి. రక్త సంబంధం కాదు కదా, కనీసం స్నేహబంధం కూడా లేకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఆదిత్య వాళ్ళ పక్కన ఉన్నాడు. కానీ తనతో జీవితం పంచుకున్న తన భర్త తరువాత కాసేపు మాట్లాడి ఇక వెళతాము అని చెప్పి ఏదైనా అవసరం ఉంటే ఎలాంటి మొహమాటం లేకుండా నాకు కాల్ చేయి, నా నంబర్ తీసుకో అని ఆదిత్య తన నంబర్ చెప్పగానే అవును అబ్బాయి, మా నాన్న పోలీసు, మీ విషయంలో ఎవరైనా తేడా చేసినా మీకు ఎవరి మీదైనా కోపంగా ఉన్నా చెప్పండి, వాళ్ళ అంతు చూస్తాడు అని చెప్పింది దివి. పోలీసా అని ఆశ్చర్యంగా చూశారు అతను అలాగే శారదా గారు. ఆదిత్య తన మొబైల్ కి మిస్డ్ కాల్ రావటంతో తిరిగి కాల్ చేస్తూ ఉంటే అది గమనించిన అతను అది నా నెంబరే అండి అని చెప్పాడు. హో అని ట్రూ కాలర్ ద్వారా పేరు పడటం గమనించిన ఆదిత్య నీ పేరు కార్తిక్ కృష్ణనా అని అడిగాడు. అతను అవును అన్నట్టుగా తల నిలువుగా ఊపగానే ఆదిత్య నెంబర్ సేవ్ చేసుకుని ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నాను అని చెప్పాడు కార్తిక్. ఓ సరే మరి జాగ్రత్త అని అతనితో చెప్పి తర్వాత శారదా గారితో చెప్పి కీర్తన దివిని తీసుకుని బయటకు వచ్చాడు ఆదిత్య. వాళ్లకు సరిగ్గా సమయం కూడా లేకపోవటంతో నేరుగా దివి వాళ్ళ హాస్టల్కు చేరుకున్నాక ముందుగా అన్నపూర్ణ గారికి వీడియో కాల్ చేసి దివితో మాట్లాడించాడు ఆదిత్య. అంతలో ఆదిత్య కీర్తన దివి రూమ్ ని ఆ హాస్టల్ మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు. తమ కూతురుకి అక్కడ సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయో లేవో అన్న ఉద్దేశంతో. అన్నపూర్ణ గారితో వీడియో కాల్ అయ్యాక హా నాన్న ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నారు అని అడిగింది దివి. దివి మాటలు విని ఆదిత్య కీర్తన దివి దగ్గరకు వచ్చి ఆమెకు ఇరువైపులా కూర్చొని మా గురించి కాదు నువ్వు ఎలా ఉన్నావో చెప్పు అన్నారు ఒక్కసారిగా. నన్ను చూశాక కూడా ఇంకా అనుమానంగా ఉన్నదా మీకు అని నవ్వుతూ అన్నది. నీ నోట వింటే అదో ప్రశాంతత అన్నాడు ఆదిత్య. ఇంతకీ నీ గురించి చెప్పలేదేమిటి నాన్న అన్నది దివి. నీ అమ్మతో ఉంటే నేను ఎంత సంతోషంగా ఉంటానో తెలిసి కూడా అడుగుతున్నావా అన్నాడు ఆదిత్య. అతని మాటల్లో వెటకారం ఉండవచ్చు కానీ అతని మాటలు నిజం. అందుకనే కీర్తన చూపుల్లో కోపం లేదు, దివి పెదాల మీద నవ్వు ఉన్నది. ఇంకేమిటి నాన్న అని అడిగి అక్కడ విషయాలు అన్ని పంచుకున్నది దివి. ఆదిత్య కూడా కూతురు మాటలని చిరునవ్వుతో వింటూ ఆ మాటలకు స్పందిస్తూ మధ్య మధ్యలో తన గురించి చెప్తూ ఉన్నాడు. కీర్తన వాళ్లతో ఉన్నమాటే కాని వాళ్ల కబుర్ల మధ్యలో మాత్రం లేదు. తనని వదిలేసి తండ్రి కూతుర్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయినా కీర్తనకు బాధ లేదు, ఇంకా సంతోషంగా ఉన్నది.
ఆదిత్య దివ్యల మధ్య అనుబంధం చూసి దివ్య కళ్ళల్లో సంతోషం, ఆదిత్య చూపుల్లో అపురూపం వాళ్ళ ఇద్దరిని అలాగే చూస్తూ ఉన్నది. ఆదిత్య కళ్ళల్లో సంతోషం చూసి కీర్తన ఎంత సంతోషపడిందో. ఇప్పటికీ ఆమెకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఆదిత్యకు దివ్య రూపంలో సంతోషాన్ని ఇచ్చినందుకు. పోలీస్ కదా, ఆమె చూపులను గమనించి ఏమిటే అలా చూస్తున్నావు, కుళ్ళుకుంటున్నావా అని అడిగాడు ఆదిత్య. అవును, నన్ను వదిలేసి మరీ మాట్లాడుకుంటున్నారు కదా అని మూతి తిప్పుతూ చెప్పింది కీర్తన. ఆమె వేషాలకు లోపల నవ్వుకున్నాడు ఆదిత్య. లేకపోతే నువ్వు నీ పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్తావు కదా అన్నది దివ్య. నాకు అస్సలు చెప్పే అవకాశం ఇస్తావా అన్నది కీర్తన. ఇవ్వనిదే నా పెళ్లి గురించి రచ్చరచ్చ చేశావా అని అడిగింది దివ్య. నీ వయసులో ఉన్నప్పుడు మీ తాతగారు నెక్స్ట్ ఇయర్ నీ పెళ్లి చేస్తాను అనగానే ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా నేను. కానీ నువ్వేమో డాక్టర్ అయ్యాకనే అంటూ కూర్చున్నావు. అది అయ్యేసరికి నీకు 30 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు ఎవ్వరూ చేసుకోరిక అన్నది కీర్తన. ఏమిటి అప్పుడే పెళ్ళా నా కూతురుకి అంటూ దివి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ అన్నాడు ఆదిత్య. అదే పెళ్లి ఇప్పుడే వద్దు అన్నా కానీ నువ్వు మాత్రం ఇప్పుడే అప్పగింతలు చేస్తున్నావు కదా ఆదిత్య. దానికి 24 సంవత్సరాలు. ఇప్పుడు పెళ్లి చేస్తేనే దాని పిల్లలు పెళ్లి విషయంలో సరదాగా పాల్గొనగలదు. లేకపోతే దగ్గరుండి పిల్లల పెళ్లి చేసే అవకాశం కూడా ఉండదు ముసల్దైతే అన్నది కీర్తన. దానికి ఇప్పుడే ఆసక్తి లేదు అంటూ ఉంటే ఎవటి కీర్తన నువ్వు అన్నాడు ఆదిత్య. ఆదిత్య నోటి వెంట కీర్తన పేరు రావటం చాలా అరదు. అతను సీరియస్ గా పిలిచాడు అని కూతురికి సపోర్టు అని అర్థమైనా కూడా దేవి నువ్వు ఈ ప్రాక్టీస్ డాక్టర్ అవటం లాంటివి పెళ్లి తర్వాత పెట్టుకోవే. నేను సరి అయిన సమయంలో పెళ్లి చేసుకున్నా కాబట్టే నీ పెళ్లి పనులన్నీ నా చేత్తో చేస్తాను, సరదాగా గడుపుతాను. అదే ఏ 30 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే నీ పెళ్లికి నేను 60 సంవత్సరాల ముసలదాన్ని అయ్యి నా కూతురి పెళ్లిని ఏదో పరాయిదానిలా ఓ మూలన కూర్చొని చూడాలి. నా కూతురి జీవితంలో మొదలయ్యే సంతోషాల్లోనూ కొత్త కొత్త అధ్యాయాల్లోనూ నేను చురుగ్గా పాల్గొనలేను. వాటికి సంబంధించినవి ఏవి కూడా నా చేతుల మీద జరగవు. అలా జరగనప్పుడు నేను తల్లినయ్యి ఏం లాభం చెప్పు. అలాంటి పరిస్థితి నాకు అలాగే నీకు రాకూడదు అని ఇంతలా వివరించి చెప్తున్నాను. లేకపోతే అమ్మమ్మల నా ఆరోగ్యం బాగాలేదు అని అబద్ధం చెప్పి నీ పెళ్లి జరిపించవచ్చు. మీ ఇద్దరికి నేనంటే చాలా ప్రేమ కాబట్టి ఆ సమయంలో నా మాట వింటారు అన్న నమ్మకం నాకు పుష్కలంగా ఉన్నది. పీజీ అయ్యాక పెళ్లి చేసుకొని ఆ తర్వాత ప్రాక్టీస్ లాంటివి పెట్టుకోదివి, ఒకసారి ఆలోచించు అని చాలా మృదువుగా చెప్పింది కీర్తన. అప్పటి వరకు కూతురు వైపు ఉన్న ఆదిత్య కీర్తన మాటలు విని కీర్తనకు సపోర్టుగా ఉన్నాడు. కానీ బయటపడలేదు. పెళ్లి అనగానే గొడవ చేసే దివి కూడా ఇప్పుడు కీర్తన మాటలు విని ఆలోచనలో పడింది. అది చూసే కీర్తనకు సంతోషంగా అనిపించింది. దివిని గమనించిన ఆదిత్య తాము ఉన్న వరకు అయినా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో పీజీ అయ్యే వరకు అని సమయం ఇచ్చింది కదా దివి. ఎప్పుడే ప్రెషర్ తీసుకోకో, పద లంచ్ చేద్దాం అన్నాడు. ఆదిత్య ఉద్దేశం అర్థమైన కీర్తన అవును దివి పద, అసలే చాలా ఆకలిగా ఉన్నది అన్నది కీర్తన. దానితో దివి తన ఆలోచనలకు విరామం ఇచ్చి ఆదిత్య కీర్తనలతో కలిసి రెస్టారెంట్ కు వెళ్ళింది. రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వచ్చాక ఇంకేమిటి నాన్న విశేషాలు? అమ్మ బాగా చూసుకోవటం లేనట్టుగా ఉన్నది కదా మిమ్మల్ని. వెయిట్ మాత్రమే కాదు కాస్త కలర్ కూడా తగ్గింది అన్నది దివి. మే నాన్న అంటే నాకు ప్రాణమే. అది తెలిసినా కూడా ఎందుకే నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు మీ బాబు కూతురు ఇద్దరూ కలిసి అని అడిగింది కీర్తన. నిన్ను ఆట పట్టించడం, నీతో తగువులాడటం అంటే అదో సరదా మాకు అని ఆదిత్య దివి ఇద్దరూ కూడా నవ్వుతూ అనేసరికి కీర్తన ఆకలితో మూతి ముడిచింది. ఆదిత్య వాళ్ల ఇంట్లో అది కామన్. కీర్తనతో రోజు సరదాగా వాదన పెట్టుకోవటం, లేకపోతే రోజు గడిచినట్టు పూర్తి అయినట్టు అనిపించదు వాళ్లకు. అందులో ఇంకా దివి రావటం ఆదిత్యకు సపోర్ట్ అవటంతో ఆ సరదాలు రెట్టింపయ్యాయి కానీ తగ్గలేదు. వాళ్లకు తనంటే ప్రాణం అని, తనను ఏడిపించటం వాళ్లకు ఇష్టం లేదు అని, ఏదో అలా ఆట పట్టించకుండా ఉండలేరు అని తెలుసు కాబట్టి కీర్తన కూడా ఏమీ అనకుండా కాముగా ఉన్నది. రెస్టారెంట్లో లంచ్ అయ్యాక దివిని షాపింగ్ కు తీసుకుని వెళ్లారు ఇద్దరు. ఆమెకు అవసరం అయినవి అన్ని కావలసిన దానికంటే ఎక్కువే కొని ఇచ్చాడు ఆదిత్య. ఆదిత్య ప్రేమ చూసి ఆనందపడింది దివి. ఇప్పుడు అంటే నువ్వు అడగకపోయినా కూడా కొని ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే కొనిస్తున్నావు.
రేపటి రోజున పెళ్లి అయ్యాక ఇదే అలవాటుతో నీ కూతురు నా అల్లుడిని ఎంతలా ఇబ్బంది పెడుతుందో అప్పుడు నా అల్లుడు బ్యాంకుకు కన్నాలు వేసే దొంగ అవ్వాలి అన్నది కీర్తన. ఏయ్ తింగరే, ఏమిటే నా అల్లుడు అంటూనే మళ్ళీ దొంగ అంటున్నావు? నా కూతురేమో డాక్టరు, నేనేమో పోలీసు. అలాంటప్పుడు నీ అల్లుడికి దొంగ అవ్వవలసిన పరిస్థితి ఏమిటే? ఆయన ఒక పోలీసుగా నేను దొంగలని పట్టుకోవాలి కానీ దొంగని ఇంటి అల్లుడుగా చేసుకోకూడదు అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు దివి లోపల నవ్వుకుంటే సరిపోయింది. కూతురికి మాత్రం అన్ని అలవాటు చేయొచ్చు, కానీ ఆ అల్లుడు మాత్రం ఆ ఆశలను తీర్చడం కోసం దొంగ అవ్వకూడదు, కానీ తీర్చాలి. ఇన్ని మాటలు అనే బదులు పెళ్లి అయ్యాక కూడా నా కూతురుకు నేనే కొని ఇస్తాను అనవచ్చు కదా అన్నది కీర్తన. నువ్వు అలా నా కూతురు అంటూ వేరు చేసి మాట్లాడి నీ అల్లుడు అంటూ సపోర్ట్ చేస్తే ఆ మాత్రం కూడా ఫ్రస్ట్రేషన్ రాదా నాకు అన్నాడు ఆదిత్య. కూతురు లేని అత్తారింటికి మన దివి ఎలాగైతే కూతురు అవుతుందో అలాగే కొడుకు లేని మన ఇంటికి నా అల్లుడు కూడా కొడుకవుతాడు అన్నది కీర్తన. అందుకు బదులుగా ఆదిత్య సమాధానం ఇవ్వబోతూ ఉంటే, అబ్బా నాన్న ఆపండి, ఇక్కడ కూడా ఏమిటి మీ క్రేజీ ఫైటింగ్ అన్నది దివి. మీ అమ్మ నీకు కాంపిటీషన్ అయింది దివి, అందుకే అలా మాట్లాడుతుంది అన్నాడు ఆదిత్య. దివియే నాకు కాంపిటీషన్ అయ్యింది, అయినా అది కూడా ఎన్ని రోజుల్లే, ఒక 2-3 సంవత్సరాలు అంతే కదా అన్నది కీర్తన. పెళ్లి అయినా కూడా అంతే, ఇంకా పెళ్ళయ్యాక ఎక్కువ అవుతుంది అన్నాడు ఆదిత్య తన కూతురుని దగ్గరకు తీసుకొని. వాళ్ళ గురించి అలాగే తండ్రి కూతుర్ల బంధం గురించి తెలిసి కీర్తన మౌనంగా ఉన్నది. తను కూడా ఓ తండ్రి కూతురే కదా. షాపింగ్ అంతా అయ్యాక అదంతా హాస్టల్లో పెట్టి వైజాగ్ బీచ్ చూడటానికి వెళ్లారు ముగ్గురు. డాక్టర్తో మాట్లాడిన తర్వాత కార్తీక్ కృష్ణ వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటే తను అతని పక్కనే ఉన్నది, కానీ అదే మళ్ళీ రిపీట్ అయితే ఈ ఆలోచన వచ్చిన ప్రతిసారి అతనిలో తెలియని భయం. అలాగే వాళ్ళ నాన్న గోవింద్ గారిపై కోపం తన్నుకుంటూ వస్తుంది అతనికి. తల్లికి ఎలాంటి ఫుడ్ పెట్టాలో డాక్టర్ చెప్పటంతో ఆ ఫుడ్ తీసుకుని వచ్చి తినిపించి టాబ్లెట్ వేశాడు కార్తీక్. ఆ టాబ్లెట్స్ మత్తుతో ఆవిడ నిద్రలోనికి జారుకున్నారు. ఆ రోజు రాత్రికే హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నారు ఆదిత్య కీర్తనాలు. దివి ఒక 2 రోజులు ఉండమని చెప్పినా ఆదిత్య తన డ్యూటీ వలన కుదరదు అని సున్నితంగా వివరించాడు. ఆదిత్య పరిస్థితిని అర్థం చేసుకుని దివి కూడా ఇక ఏమీ మాట్లాడలేదు. 8:45 ఫ్లైట్ ఉండటంతో 7:30కే ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అంతా మళ్ళీ ఎప్పుడు వస్తారు నాన్న అని దిగులుగా అడిగింది దివి. దానికి బదులు నువ్వు రావచ్చు కదనే అంటూ ఉన్న కీర్తన వైపు ఓ లుక్ ఇచ్చే, ఇప్పట్లో అయితే కష్టంరా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. మా పెళ్ళైన కొత్తలో వెళ్ళాము, మళ్ళీ ఇప్పటి వరకు వెళ్ళింది లేదు అని చెప్పాడు ఆదిత్య. అతని ఆలోచన ఆమెకు తెలియదు. నిజమా అని ఆశ్చర్యంతో మెరిసే కళ్ళతో ఆదిత్య వైపే చూస్తూ ఉన్నది కీర్తన. అది చూసి దివి, అయ్యో నాన్న, సర్ప్రైజు రివీల్ చేసేశావు నువ్వు అన్నది. పర్లేదులే, ఎప్పటికైనా చెప్పవలసిందే కదా అన్నాడు ఆదిత్య. ఎప్పుడు అనుకుంటున్నారు నాన్న మరి అని అడిగింది దివి. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అది నీకు కుదిరినప్పుడు దివి. నానమ్మ రాదు కాబట్టి నువ్వు నానమ్మతో హైదరాబాద్లో ఉంటే నేను నా తింగరి పిల్లాన్ని దాన్ని ఇంటికి తీసుకుని వెళ్తాను. 2 రోజులు అక్కడ ఉండేసి వస్తాం. లీవ్స్ గురించి కూడా ఆలోచించాలి కదా అన్నాడు ఆదిత్య. అయితే నేను చెప్తానులే నాన్న, ఇంటర్నల్స్ అయ్యాక ప్రిపరేషన్ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు వస్తాను అని చెప్పింది దివి. చూడు, దాని ముఖం ఇప్పుడే ఎంతలా వెలిగిపోతుందో. అసలు నన్ను విడిచి వెళ్ళదు, అందుకనే నేను వెళ్ళవలసి వస్తుంది. మళ్ళీ అల్లుడిగా మర్యాదలు పొంది చాలా రోజులు అవుతుంది అంటూ ఆదిత్య చిన్నగా నవ్వగానే ఇద్దరూ నవ్వేశారు. ఇంతలో ఫ్లైట్ గురించి అనౌన్స్మెంట్ రావటంతో కీర్తన ఆదిత్య ఇద్దరూ కూడా ఫ్లైట్ ఎక్కగా హాస్టల్ కు రిటర్న్ అయిన దివి దారిలో కార్తీక్ కృష్ణ దగ్గరకు వెళ్ళింది. శారదా గారికి మిల్క్ కోసం అని బయటకు వచ్చిన కార్తీక్ దివి రావటం చూసి ఆమెకు ఎదురు వెళ్ళాడు. ఏమిటి ఈ సమయంలో వచ్చావు, ఇబ్బందిగా అనిపించలేదా నీకు అని అడిగాడు కార్తీక్. లేదు, నా జోలికి ఎవరైనా వస్తే సమాధానం ఎలా చెప్పాలో నాకు తెలుసు అని చెప్పింది దివి. అంతే, పేరుకి డాక్టర్ అయినా కూడా పోలీసోడు కూతురు కదా, ఆ పోలికలు ఎక్కడికి పోతాయి అంటూ చిన్నగా నవ్వగానే ఆమె కూడా నవ్వేసింది. ఇద్దరూ గమనించడం లేదు కానీ ఈ ఇరువురు కూడా ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టుగా చాలా చనువుగా స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజానికి అసలు ఒకరి పేరు మరి ఒకరికి తెలియదు.
అప్పుడు నెంబర్ తీసుకునేటప్పుడు ఆదిత్య గమనించటం వలన అతని పేరు ఆమెకు తెలిసింది, కానీ ఆమె పేరు మాత్రం అతనికి తెలియదు. సరే, నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అంటూ అతను అనగానే ఆమె ముందుకు 2 అడుగులు వేసి మళ్ళీ అంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా వెనక్కు తిరిగింది. అతను అప్పటికే వెళ్లిపోవటం చూసి కార్తీక్ అని పిలిచింది. వాళ్ళు ఉన్నది హాస్పిటల్లో. వాళ్ళ చుట్టూ జనాలు ఎవరి పని మీద వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అయినా కూడా ఆమె పిలుపు అతన్ని చేరింది. అతని అడుగులు ఆగిపోయాయి. వెనక్కు తిరిగి ఏమిటి అన్నట్టుగా కళ్ళగరేశాడు అతను. ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడిగింది దివ్య. అమ్మకి మిల్క్ తీసుకుని రావటం కోసం అని చెప్పాడు కార్తీక్. క్యాంటీన్కే కదా అని అడిగింది దివి. అవును అన్నట్టుగా కళ్ళు ఆర్పాడు అతను. వెంటనే దివి అతన్ని చేరి నేను కూడా రావచ్చా అని అడిగింది. సరే అన్నాడు కార్తీక్. ఇద్దరూ కలిసి క్యాంటీన్ వైపునకు వెళ్లారు. అవును, నీ పేరేమిటి? నిన్ను ఏమని పిలవాలో కూడా అర్థం కావటం లేదు నాకు అన్నాడు అతను. నా పేరు ఆత్విక, దివి అని పిలువు, అది నా నిక్ నేమ్ అని చెప్పింది. క్యాంటీన్ కు వెళ్లి అతను తన పని చేసుకుంటుంటే అతని దగ్గరకు వెళ్లి ఏవైనా తిన్నామా అని అడిగింది దివి. నిజానికి అతని కళ్ళు నీరసంగా ఉండటం చూసి దివికి అనుమానం వచ్చింది. అందుకే ఇప్పుడు అతనితో కలిసి క్యాంటీన్ కు వచ్చింది. తిందాము, కానీ ఇక్కడ వద్దు, తీసుకుని వెళదాం, అక్కడ అమ్మ ఒకతే ఉంటుంది కదా అన్నాడు కార్తీక్. అతను తిందాము అనగానే అతను కూడా తింటాడు అని అర్థమయ్యి సరే అన్నది దివి. పాలతో పాటు వాళ్ళకి ఫుడ్ కూడా తీసుకుని శారదా గారి దగ్గరకు వెళ్లారు. ఒక్కడిగా వెళ్లిన కార్తీక్ కృష్ణ ఇప్పుడు దివితో పాటు రావటం చూసి ఆశ్చర్యంగా చూశారు శారదా గారు. ఉదయం పెళ్లి గురించి చర్చ వచ్చినప్పుడు తల్లి చూపుల్లో ఉద్దేశం తెలిసిన కార్తీక్ కృష్ణ ఇప్పుడు చిరుకోపంగా చూశాడు. అది చూసి ఆవిడ చిన్నగా నవ్వారు. ఏమిటంటే టాబ్లెట్స్ వేసుకోవటం లేదా అని అడిగింది దివి. నేను మర్చిపోయినా నా కొడుకు మర్చిపోడురా అన్నారు శారదా గారు. కానీ తన గురించి మాత్రం మర్చిపోతాడు, ఉదయం నుండి అస్సలు తినలేదు అని చెప్తూ ఉన్న దివి వైపు ఆశ్చర్యంగా చూశాడు కార్తీక్. ఏరా, నేను అడిగితే తిన్నాను అన్నావు అన్నారు శారదా గారు. మీ సంతోషం కోసం ఆంటీ, అంతే కదా కార్తీక్ అన్నది దివి. దివి మాటల్లో వాస్తవం ఉన్నది. అందుకనే కార్తీక్ మౌనంగా ఉన్నాడు. కార్తీక్ చేతిలో నుండి మిల్క్ తీసుకుని శారదా గారిని బెడ్ కి అడ్జస్ట్మెంట్ చేసి ఆవిడకు తాగిస్తూ కార్తీక్ నువ్వు తినేసి ఆంటీని నేను చూసుకుంటాను అని చెప్పింది దివి. లేదు, ఇద్దరం కలిసి తిందాం అని అతను అంటే కొడుకు విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఉన్న దివి వైపు అభిమానంగా చూశారు శారదా గారు. సరే అని శారదా గారికి పాలు తాగించి మూతి తుడిచి టాబ్లెట్ వేశాక కార్తీక్ దగ్గరకు వచ్చి కూర్చొని తన ఫుడ్ తీసుకున్నది దివి. థ్యాంక్స్ అన్నాడు కార్తీక్. నువ్వు నన్ను పరాయిదానిలా చూస్తున్నావు కావచ్చు, కానీ నేను అలా కాదు. మా నాన్న ఆంటీని చెల్లిగా భావించారు, అంటే నాకు అర్థవుతుంది, అది దృష్టిలో ఉంచుకుని చేస్తున్నాను అని చెప్పింది దివి. మీ భరోసా సహకారం నాకు ఎంత ధైర్యాన్ని ఆనందాన్ని ఇచ్చిందో. నిజానికి ఈ రోజు మొదటిసారిగా మేము అనాథలం కాదు, మా కోసం కూడా ఆరాటపడే వాళ్ళు ఉన్నారు అని అనిపించింది అన్నాడు కార్తీక్. అంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు భోజనం ముగించారు. శారదా గారు వాళ్ల వైపే నవ్వుతూ చూస్తూ నిద్రలోనికి జారుకున్నారు. అప్పటికి సమయం 10 అయింది. ఆదిత్య వాళ్ళు హైదరాబాద్ లో ల్యాండ్ అవటంతో దివికి కాల్ చేసి సమాచారం ఇచ్చి క్యాబ్ లో ఇంటికి వెళ్లారు. కార్తీక్, నేనింకా వెళతాను, రేపు కాలేజ్ కూడా ఉన్నది అంటూ లేచింది దివి. నేను కూడా వస్తాను పద నీతో, చాలా ఆలస్యం అయ్యింది అంటూ కార్తీక్ కూడా లేచాడు. ఆహా వద్దు అన్నది దివి. ఏం పర్వాలేదు, ఇందాకే అన్నావు కదా మేము నీ ఫ్యామిలీ అని, మరి ఇబ్బంది ఎందుకు? అయినా నాకేమీ బైక్ లేదులే, క్యాబ్ లోనే వెళదాం అన్నాడు కార్తీక్. మరి ఆంటీ అని అడిగింది దివి. కాసేపటి వరకు నర్సు వాళ్ళు చూసుకుంటారు, నేను చెప్తాను వాళ్లకు అన్నాడు కార్తీక్. సరే అయితే పద అంటూ ముందుకు నడిచింది దివి. ఆమె వెనకే అతను కూడా. ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యాబ్ దొరకటంతో ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. హాస్టల్ కు చేరుకునే వరకు దివి ఆమె స్టడీ గురించి, కాలేజీ గురించి చెప్తే కార్తీక్ కృష్ణ అతని ఉద్యోగం గురించి, వర్క్ చేసే ఆఫీస్ గురించి ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇంతలో హాస్టల్ రావటంతో డ్రైవర్ ని కారు ఆపమని చెప్పి కారు దిగింది దివి. తన వెనుకే దిగిన కార్తీక్ కి బాయ్ చెప్పేసి వెళ్ళింది. ఆమె లోపలకు వెళ్లే వరకు అక్కడే ఆగి ఆ తర్వాత అదే క్యాబ్ లో హాస్పిటల్ కు వెళ్లాడు కార్తీక్. హాస్టల్ కు చేరుకుని ఫ్రెష్ అయ్యి ఆదిత్యకు సమాచారం ఇచ్చి ఆ రోజు మిస్ అయిన క్లాస్ గురించి తెలుసుకుని
కాసేపు చదువుకొని పడుకున్నది దివి. హైదరాబాదులో ఆదిత్య, కీర్తన ఇంటికి వచ్చే వరకు పడుకోకుండా వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అన్నపూర్ణ గారు. లోపలికి అడుగుపెట్టిన ఆదిత్య, ఏమిటి నానమ్మా ఇది, ఇప్పటి వరకు పడుకోకుండా ఎందుకు ఉన్నావు చెప్పు అన్నాడు అన్నపూర్ణ గారి పక్కన కూర్చుంటూ. కీర్తన మాత్రం బాగా అలసిపోవటంతో ఫ్రెష్ అవటానికి రూంలోనికి వెళ్ళింది. మిమ్మల్ని చూడటం కోసమేరా, లేకపోతే కునుకు పట్టదు అన్నారు అన్నపూర్ణ గారు. తిన్నావా అంటూ అన్నపూర్ణ గారి చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ అడిగాడు ఆదిత్య. తిన్నాన్రా, వరాలు నన్ను దగ్గరుండి చూసుకున్నది. మీరు తిన్నారా మరి అన్నారు అన్నపూర్ణ గారు. తినేసే క్యాబ్ ఎక్కాము నానమ్మ అని చెప్పాడు ఆదిత్య. వాళ్ళ అమ్మకు ఎలా ఉందిరా, ఇబ్బంది లేదు కదా అని శారదా గారిని ఉద్దేశిస్తూ అడిగారు అన్నపూర్ణ గారు. లేదు నానమ్మ, కాకపోతే ఆవిడ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. చూస్తూ ఉంటే వాళ్ళ ఇద్దరూ మాత్రమే. వాళ్ళ నాన్నతో ఏవో గొడవలు. ఈ అబ్బాయి ఎలా చూసుకుంటాడో ఏమో. అటు ఉద్యోగం, ఇటు ఆవిడను బ్యాలెన్స్ చేయాలి కదా అన్నాడు ఆదిత్య. అది కొంచెం ఇబ్బంది అయినప్పటికీ తల్లి కోసం పెద్దగా పట్టించుకోడు. ఆవిడ ఆరోగ్యం ముఖ్యం కదా ఇప్పుడు అన్నారు అన్నపూర్ణ గారు. అంతే నానమ్మ. అన్నట్టు నేను కీర్తన ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాము నానమ్మ, 2 రోజులు అని చెప్పాడు ఆదిత్య. ఇప్పటికీ కూడా నా అనుమతి అడగటం, నాకు సమాచారం ఇవ్వటం ఏమిట్రా అన్నారు అన్నపూర్ణ గారు. ఎప్పటికీ అయినా ఇంతేనానమ్మ, నేను పై ఆఫీసర్తో లీవ్స్ గురించి మాట్లాడాలి. అప్పుడు ఇక్కడికి దివి వస్తుంది నానమ్మ, నీతో ఉండటానికి అని చెప్పాడు ఆదిత్య. ఇలా అయినా దివి ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నది అన్నారు అన్నపూర్ణ గారు. అది కూడా నీకోసమే అని అలా కాసేపు మాట్లాడి ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు ఆదిత్య. కీర్తన కూడా కాసేపు మాట్లాడి ఇక రూంలోనికి వచ్చింది. అన్నపూర్ణ గారు కూడా రూంలోనికి వెళ్లిపోయారు. హాస్పిటల్లో శారదా గారు ఉన్నన్ని రోజులు దివి రోజు సాయంత్రం కాలేజ్ అవగానే వెళ్లటం, మళ్ళీ నైట్ కి హాస్టల్ కు రావటం ఇదే చేసింది. ఆమె సహకారంతో తన తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు కార్తిక్. దివి కూడా అతనికి కొన్ని విషయాలు, కొన్ని జాగ్రత్తలు చెప్పింది. డిశ్చార్జ్ అయ్యే రోజు కూడా హాస్పిటల్ కు వెళ్లి శారదా గారికి ధైర్యం చెప్పింది. ఇక అంతా రొటీన్ అయిపోయింది దివికి. అలా 1 నెల రోజులు గడిచాయి. ఇంతలో దివికి ఇంటర్నల్స్ స్టార్ట్ అవటంతో ఆదిత్యకు చెప్పి ఆ ఎగ్జామ్స్ అవగానే హైదరాబాద్ కు వచ్చేస్తాను అని చెప్పటంతో ఆదిత్య తన పై ఆఫీసర్ తో మాట్లాడి 4 రోజులు లీవ్ తీసుకున్నాడు. ఇంటికి రాగానే కీర్తనకు విషయం చెప్తే ఎగిరి గంతేసింది. కొన్ని సంవత్సరాలు అవుతుంది ఆమె తన పుట్టింటికి వెళ్ళి. అందుకే అంత ఆనందం. వారం రోజుల పాటు ఇంట్లో చాలా హంగామా చేసింది. సమయం ఏమిటి ఇంత నెమ్మదిగా కదులుతుంది అని ఆదిత్య మెదడు తినింది. ఆమె అరుపుల వెనుక ఆమె అత్యుత్సాహం అర్థమయ్యి ఆదిత్య అన్నపూర్ణ గారు ఒక్క మాట కూడా అనకపోగా ఇంకా ఆమె ఆనందాన్ని చూసి మురిసిపోతూ ఉన్నారు. అసలు ఈసారి కూడా ఆదిత్య రాకపోతే ఆమెలో ఇంత ఆనందం ఉండేది కాదు. అతన్ని వదిలి ఉండలేకనే పుట్టింటికి వెళ్లటమే ఆపేసింది. అది అర్థం చేసుకుని ఆదిత్య ఇలా ఆలోచించాడు. తన ఎగ్జామ్స్ పూర్తి అవటంతో ఆ రోజు రాత్రికే దివి హైదరాబాద్ స్టార్ట్ అయితే అన్నపూర్ణ గారికి, దివికి, వరాలుకి బోలెడన్ని జాగ్రత్తలు చెప్పి మరుసటి రోజు ఉదయం భద్రాచలంకు స్టార్ట్ అయింది కీర్తన తన ఆదిత్యతో కలిసి. హైదరాబాద్ నుండి భద్రాచలంకు చాలా దూరం కాబట్టి ఆ ప్రయాణం మొత్తంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని టికెట్స్ బుక్ చేశాడు ఆదిత్య. ట్రైన్ ఎక్కి కూర్చోగానే థ్యాంక్ యూ ఆదిత్య అని అతని చేతిని చుట్టేసి భుజం మీద తలపెట్టి చెప్పింది కీర్తన. దేనికి థ్యాంక్స్? గత వారం రోజుల నుండి నీ పిచ్చిని భరించినందుక, లేకపోతే రాబోయే 4 రోజులు కూడా భరించబోతున్నందుక అన్నాడు ఆదిత్య. అవేవీ కాదు, నా కోసం లీవ్ పెట్టి మరీ మా అమ్మ దగ్గరకు తీసుకుని వెళ్తున్నందుకు అని చెప్పింది కీర్తన. మీ అమ్మ నీ పుట్టిల్లు అంతేనా, నాకేమీ కాదా అని అడిగాడు ఆదిత్య. మీ అత్తగారిల్లేలే ఆదిత్య అని అతన్ని వదిలి సన్నగా చెప్పింది కీర్తన. అంత నీరసంగా ఎందుకు చెప్తున్నావే? అయినా ఇప్పుడు ఆ ఇంటిపై, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళపై నీకంటే ఎక్కువ హక్కు నాకే ఉన్నది. ఇన్ఫాక్ట్ వాళ్లకు నీకంటే నేనే ఎక్కువ ప్రేమ కూడా అని ఆనందంతో గర్వంగా చెప్పాడు ఆదిత్య. ఆదిత్య అలా చెప్తూ ఉంటే కీర్తనకు చాలా సంతోషంగా అనిపించింది. 4 రోజులు సరిపోతాయా? ఒక 40 రోజులు ఉంటావా మా అత్తగారింట్లో అన్నాడు ఆదిత్య. అన్ని రోజులు ఉంటే
నా పోలీస్ మొగుడికి కష్టం అని చెప్పింది కీర్తన అమాయకంగా. ఎప్పటికీ కూడా అక్కడ ఉండాలి అని ఉన్నా తన కోసం ఆలోచిస్తుంది అని అర్థమయ్యి, ఈసారి అత్తయ్య మామయ్య మన ఇంటికి వచ్చినప్పుడు నెల రోజులు ఉండేలా చేస్తాను, సరేనా? అప్పుడు నీకు మిస్సింగ్ ఫీలింగ్ ఉండదు అన్నాడు ఆదిత్య. అలాగే అన్నది కీర్తన. చాలా రోజుల తర్వాత అన్ని మర్చిపోయి బాధ్యతలు అన్ని పక్కన పెట్టి కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఈ సమయం, ఈ ప్రయాణం అని అనిపించింది ఇద్దరికి. ఎన్నో కబుర్లు దొల్లాయి వాళ్ళ మధ్య. ప్రశాంతంగా ఒకరితో ఒకరు గడుపుతూ ఉన్న ఆ సమయంలో ప్రతి క్షణం కూడా విలువైనదే, భవిష్యత్తులో మధుర జ్ఞాపకమే. తెల్లవారుజామున స్టార్ట్ అయిన ఆదిత్య కీర్తనాలు భద్రాచలంకు చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది. ఆదిత్య బయట ఫుడ్ తినడు అని తెలిసి ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చింది కీర్తన. దానితో ఇద్దరూ కలిసి ట్రైన్లోనే బ్రేక్ఫాస్ట్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ట్రైన్ దిగిన వాళ్ళు కీర్తన వాళ్ళ ఊరు చేరుకునేసరికి 1 గంట అయ్యింది. ఊర్లోనికి అడుగుపెట్టిన ఇరువురిని జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. ఆదిత్యకు పెళ్లైన కొత్తలో అక్కడకు వచ్చినప్పుడు గడిపిన జ్ఞాపకాలు కళ్ల ముందు మెదిలితే, కీర్తనకి మాత్రం తన 25 ఏళ్ల జీవితం, ఆ తాలూకా జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. అతని చెయ్యి పట్టుకుని నడుస్తూ ఉన్న కీర్తన తన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ అతనితో పంచుకుంటూ ఉన్నది. ఇది మా పొలం, మా స్కూలు, ఇక్కడ ఆడుకున్నాను, అక్కడ జాతర అవుతుంది, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అని ఇలా ప్రతిదీ కూడా అతనితో చెప్తూ ఉన్నది. ఆమె మాట్లాడకుండా అస్సలు ఉండలేదు అని అతనికి తెలుసు. ఆమె మౌనం కూడా అతనికి నచ్చదు. విసుగు చూపించకుండా ఆమె ప్రతి మాట వింటూ ఆమె మాటల్లో ముఖంలో ఉత్సాహాన్ని చూస్తూ ఆనందపడ్డాడు. అలా కొంచెం దూరం నడిచాక, ఏయ్ తింగరే, నువ్వు నాకు ప్రపోజ్ చేసింది అక్కడే అని పెళ్లైన కొత్తలో ఊరు చూద్దాము అని వచ్చిన సంగతి గుర్తు ఉండటంతో అన్నాడు ఆదిత్య. నేను అయినా ఇంకా మంచి సమయంలో, మంచి ప్లేస్ లో, మంచి వాతావరణంలో చెప్పాను ఆదిత్య, కానీ నువ్వు అన్నది కీర్తన. ఢిల్లీ నుండి వచ్చిందే నీకోసం కదనే, నా అంత బాగా ఇంకెవరైనా చెప్తారా అసలు అన్నాడు ఆదిత్య. అతను పెట్టిన ముద్దుని ఉద్దేశిస్తూ అంటున్నాడు అని అర్థమయ్యి ఆమె చిన్నగా నవ్వుకున్నది. వాళ్ళ ఇంటికి చేరువ అవుతూ ఉండగా దారిలో అందరూ కూడా ఆదిత్య కీర్తనాలను పలకరిస్తూ ఉన్నారు. తిరిగి వీళ్ళు కూడా అంతే. ఇంటి గేటు ఓపెన్ చేస్తూ ఉన్న ఆదిత్య, అవునే, ఇక్కడ 2 అమ్మాయిలు ఉండాలి కదా, అప్పుడు నాకు సైట్ కొడితే నువ్వు వాళ్ళని తిట్టావు కదా అన్నాడు. వాళ్లకు ఇప్పుడు నీలాగే పెళ్లిడుకు వచ్చిన పిల్లలు ఉండి ఉంటారు అని చెప్పింది కీర్తన ఉక్రోషంగా. నువ్వు ఉడుక్కుంటుంటే ఎంత హాయిగా అనిపిస్తుందే నాకు అని ఆమె బుగ్గగిల్లుతూ చెప్పాడు ఆదిత్య. ఆమె అది ఏమీ పట్టించుకోకుండా నేరుగా లోనికి వెళ్ళింది. భోజనానికి వంట సిద్ధం చేస్తూ ఉన్న కళ్యాణి గారు అలికిడి వినిపించడంతో భాస్కర్ గారు పొలం నుండి వచ్చారు అనుకుని కిచెన్ లో నుండి బయటకు వచ్చి అక్కడ ఆదిత్య కీర్తనాలను చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఆ ఇంటికి రాక 20 సంవత్సరాలు అవుతుంది. మరి ఎలా ఉన్నావమ్మా అన్న కీర్తన మాటకు తేరుకుని, నిజమే కదా ఇది అన్నారు ఆవిడ. అంత వెటకారం ఏమీ వద్దు, మీ అల్లుడితో కలిసి నిజంగానే వచ్చాను నేను అని చెప్పి ఆదిత్యను వదిలేసి ఇల్లంతా తిరుగుతూ ఉన్నది కీర్తన. ఎలా ఉన్నావు బాబు అని ఆదిత్య చేతిలో నుండి బ్యాగ్ తీసుకుంటూ అడిగారు కళ్యాణి గారు. బాగున్నాను అత్తయ్య, మీరు ఎలా ఉన్నారు అన్నాడు ఆదిత్య. ఎలాంటి చింత లేకుండా ఆనందంగా ఉన్నాము అంటే నీ వలనే కదా అన్నట్టు అది ఇబ్బంది పెట్టలేదు కదా అన్నారు కళ్యాణి గారు. ఆవిడ ఉద్దేశం ఏమిటో తెలిసి, కీర్తన అలాంటి ఇబ్బంది పెట్టే మనిషి అయితే మేము ఇక్కడికి రావటానికి 20 సంవత్సరాలు పట్టేది కాదు కదా అత్తమ్మ. ఇప్పుడు కూడా తన కోసమే వచ్చాను నేను కూడా. ఇక్కడికి వస్తున్నాము అని తెలిసి ఎంతలా సంతోషపడిందో అసలు అన్నాడు ఆదిత్య. దేవి, పెద్దమ్మ గారు కూడా వస్తే బాగుండు, సరదాగా అందరం గడిపినట్టు అవుతుంది అన్నారు కళ్యాణి గారు. నీకు తెలుసు కదా అత్తయ్య, దివి అస్సలు సామాన్యంగా ఎక్కడికి రాదు అని. అంతెందుకు, అది మన ఇంటికి అస్సలు రాదు. ఇప్పుడు కూడా నానమ్మ కోసం రా అంటే వచ్చింది అని చెప్పాడు ఆదిత్య. వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఆదిత్య, భోజనాలు సిద్ధం చేస్తాను అన్నారు కళ్యాణి గారు. మామయ్య ఎక్కడ అత్తమ్మ అని అడిగాడు ఆదిత్య. పొలానికి వెళ్లారు, కాసేపట్లో వచ్చేస్తారు అన్నారు కళ్యాణి గారు. అంటూ రూమ్ లోనికి వెళ్ళాడు ఆదిత్య. ఆదిత్య వెళ్లేసరికి కీర్తన రూమ్ అంతా తిరుగుతూ దివితో కాల్ మాట్లాడుతూ కనిపించింది. అక్కడ దివి ఏమనిందో కాని కీర్తన మాత్రం, నిన్ను మీ అమ్మ దగ్గర ఉండక ఎవరు వద్దు అన్నారే, నువ్వే నీ ఇష్టానికి వైజాగ్ లో ఉంటున్నావు అన్నది చిరుకోపంగా. ఆదిత్య ఆ మాట విని
దివి ఏమనిందో ఊహించి వీళ్ల వాదన ఇప్పుడే అవధిక, అంతలో ఫ్రెష్ అయి రావటం బెటర్ అనుకుని టవల్ తీసుకుని బయటకు వచ్చాడు. నా లైఫ్ కోసం వెళ్ళానమ్మా, నువ్వేదో నువ్వు నచ్చక వెళ్ళాను అని మాట్లాడతావు ఏమిటి అని అరిచింది దివి. ఆ అరుపులో ఆవేశం లేదు, వాళ్ళ మధ్య ఉన్న అనుబంధంతో చనువుగా అరిచింది. మరి నేను ఏమైనా ఏడాదికి 10 సార్లు వస్తున్నామా మా అమ్మ దగ్గరికి? నువ్వు పుట్టినప్పటి నుండి రావటమే లేదు అన్నది కీర్తన. ఇప్పుడు ఏమిటి, ఈ విషయంలో కూడా నన్ను తిడతావా? అయినా నా కోసం వెళ్ళలేదు అని అన్నట్టు చెప్తున్నావేమిటి అమ్మా? నాన్న మీద ప్రేమతో వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు అన్నది దేవి. నీకు అలానే ఉంటుంది, రేపు నువ్వు పెళ్లి చేసుకున్నాక ఎన్నిసార్లు మీ నాన్న దగ్గరకు వస్తావో నేను చూస్తాను కదా అన్నది కీర్తన. సరే చూడు, కానీ వీడియో కాల్ చేసి అమ్మమ్మకు ఇవ్వు, మాట్లాడాలి అని దివి కాల్ కట్ చేయడంతో దివి చెప్పినట్టుగానే వీడియో కాల్ చేసి కళ్యాణి గారికి మొబైల్ ఇచ్చేసి వచ్చేసరికి ఆదిత్య డ్రెస్ అప్ అవుతూ ఉండటం చూసి పోలికలు ఎక్కడికి పోతాయి అన్నది కీర్తన. అతను అసలే పోలీసు, ఫ్రెష్ అవటానికి ముందు తల్లి కూతుర్ల మాటలు విన్నందున వాళ్ళ మధ్య ఏం మాటలు నడిచాయో అర్థం అయినా కూడా అవును నిజమే, నీ పోలికలే, అందుకనే నా కూతురు అలా అరుస్తుంది అన్నాడు ఆదిత్య. కీర్తన కోపంగా పళ్ళు నూరుకుని టవల్ తీసుకుని ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. భాస్కర్ గారి మాటలు వినిపించటంతో ఆదిత్య గబగబా జొట్టు దువ్వుకొని బయటకు వచ్చి ఆయనను మర్యాదగా పలకరించాడు ఆదిత్య. వస్తున్నట్టు చెప్పలేదు, ఇంతకీ కీర్తన వచ్చిందా అని అడిగారు ఆయన. వచ్చింది మామయ్య, సర్ప్రైజ్ ఇద్దామని మీ అమ్మాయి చెప్పకు అన్నది అని కీర్తన మీదకు తోసేశాడు ఆదిత్య. ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటేనే కళ్యాణి గారు మొబైల్ ఇవ్వటంతో దివితో మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి మాటలు వినిపించడంతో గబగబా స్నానం ముగించుకుని చీరకట్టుకుని రెడీ అవ్వకుండానే నాన్న అంటూ బయటకు వచ్చి భాస్కర్ గారి మెడ చుట్టేసింది కీర్తన. అదంతా వీడియో కాల్లో నుండి చూస్తూ ఉన్న దేవి, అబ్బో ఇప్పుడే పుట్టిన పాప మరి అన్నది. ఆ మాటకి కళ్యాణి గారు ఆదిత్య నవ్వగా, చూడు నాన్న ఎలా అంటుందో, అన్ని వాళ్ళ నాన్న పోలికలే, ఇద్దరికి ఇద్దరు నన్ను ఏదైనా అనకుండా అస్సలు ఉండరు అన్నది కీర్తన మూతి మూడుస్తూ. అందరూ మనలా ఉండరు కదా కీర్తన అని భాస్కర్ గారు అనటంతో అబ్బో అన్నట్టుగా ఒకరిని ఒకరు చూసుకున్నారు అత్త అల్లుడు. అది చూసిన కీర్తన, నాన్న త్వరగా దీనికి పెళ్లి చేసేసి ఇక్కడకు వచ్చేస్తాను, ఈ తండ్రి కూతురు ఎక్కడికన్నా వెళ్ళని అన్నది కీర్తన. అది చూస్తాంలే, నేను లేకుండా ఉంటావు కాని నాన్న లేకుండా ఉండవు అన్నది దివి. ఒకప్పుడు కానీ ఇప్పుడు అని అంటూనే ఆదిత్య వైపు చూసింది కీర్తన. దివి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. తర్వాత భాస్కర్ గారు ఫ్రెష్ అయి రావటంతో అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్న భోజనం చేశారు. అల్లుడు అయినప్పటికీ కొడుకుల వాళ్ళ బాగోగులు చూస్తూ ఉన్న ఆదిత్య విషయంలో ఎప్పుడు ఒక దిగులు ఉండేది కీర్తన తల్లిదండ్రులకు. ఎప్పుడు ఇంటికి వస్తాడు, ఎప్పుడు మా ఇంట్లో తింటాడు, ఎప్పుడు మేము అతన్ని ప్రేమగా చూసుకునే అవకాశం వస్తుంది అని. ఇప్పుడు ఆ రోజు రావటంతో చాలా తృప్తిగా అనిపించింది కీర్తన తల్లిదండ్రులకు. ఉదయాన్నే లేచి ప్రయాణం చేసి రావటంతో మధ్యాహ్న భోజనం అవగానే రెస్ట్ తీసుకున్నారు ఆదిత్య కీర్తనాలు. అలాగే భాస్కర్ కళ్యాణి గారులు కూడా. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పడుకున్న వాళ్ళు సాయంత్రం 5 గంటలకు లేచారు. అప్పటికే భాస్కర్ గారు లేచి పొలంలో పని ఉంది అని మళ్లీ వెళ్లారు. ఆదిత్య కీర్తన లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగేసి ఊరు చూడటానికి వెళ్లారు. నిజానికి వాళ్ళు వెళ్లేది ఊరు చూడటానికి కాదు, వాళ్ల అందమైన జ్ఞాపకాలని నెమరు వేసుకోవటానికి. కీర్తన ఆదిత్యాల పెళ్లి రామాలయంలో జరిగింది. ముందుగా ఇద్దరు కూడా అక్కడికే వెళ్లారు. ఆ క్షణం కీర్తన ఎంత సంతోషంగా పెళ్లి పీటల మీద కూర్చున్నదో ఆదిత్య అంత అయిష్టంగా కూర్చున్నాడు. కానీ ఇప్పుడు అతనే తన భార్య సంతోషం కోసం లీవ్ పెట్టి మరీ అక్కడకు వచ్చాడు. అందుకే అంటారేమో, అన్ని సమస్యలను కూడా కాలానికి వదిలేయాలి, అదే పరిష్కారం చూపుతుంది అని. ఆ తరువాత ఇద్దరూ కూడా మళ్లీ వాళ్ళు వెళ్లిన చోటికి వెళ్లటం, అప్పుడు వాళ్ల మధ్య దొరికిన మాటలని నెమర వేసుకోవటం, కీర్తన తన ప్రేమ గురించి చెప్పటం, ఇలా ప్రతిదీ ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉన్నారు. మనసుకి ఎంత హాయిగా అనిపించిందో. ఆ తరువాత అక్కడ ఉన్న 4 రోజులు కూడా చాలా అంటే చాలా సరదాగా సంతోషంగా గడిపారు. ఎంతలా అంటే కొన్ని సంవత్సరముల తర్వాత అక్కడకు వచ్చినట్టుగా కాకుండా కొత్తగా పెళ్లి చేసుకుని అక్కడకు వచ్చినట్టుగా. ఒకగానొక కూతురు ఇంటికి వచ్చి 4 రోజులు సరదాగా ఉండేసరికి భాస్కర్ గారి దంపతుల మనసు ఎంతలా ఆనందపడిందో అసలు. తిరిగి
హైదరాబాద్కు వచ్చే ముందు మళ్ళీ మునుపటిలా కాదు అని, ఎప్పుడు వీలుంటే అప్పుడు కీర్తనాన్ని తీసుకుని వస్తాను అని వాళ్లకు చెప్పి కీర్తనాన్ని తీసుకుని హైదరాబాద్కు వచ్చాడు ఆదిత్య. దేవి కూడా ఆదిత్య కీర్తనాలతో వారం రోజులు సరదాగా గడిపి తిరిగి వైజాగ్ వెళ్ళింది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.